Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityan. మనం ప్రీవియస్ పేపర్స్ ముఖ్యంగా టీఎస్ సెట్కి సంబంధించి విశ్లేషణ చేసుకుంటున్నాం. అభ్యర్థులు చాలామంది ఎంతో నిష్ణాతత కలిగి ఉంది, అత్యంత అనుభవం గడించినటువంటి అభ్యర్థులు సైతం పేపర్ వన్లో ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క కోరిక మేరకు పేపర్ వన్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది అంటే ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ప్రశ్నాపత్రాల్లో క్వశ్చన్ యొక్క లెంత్ అండ్ డెప్త్, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం గత సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే పేపర్ వన్కు సంబంధించి ఎప్పుడైతే అభ్యర్థులు ఏది రాయాలనుకుంటున్నారు అంటే టీఎస్ సెట్కి సంబంధించిన అభ్యర్థులు 29 సబ్జెక్టులో రాసేటువంటి అభ్యర్థులు అందరికీ కామన్గా ఉండేటువంటి పేపర్ వన్, ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్ ఉంటుంది. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ అని ఉన్నప్పటికీ కూడా అంతర్లీనంగా మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. చూడండి, టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసీటీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సరే, ఎన్ని పేపర్లు, ఎన్ని చాప్టర్లు, ఎన్ని యూనిట్లు మేము చదవాలంటే ఖచ్చితంగా వీటి మీద మీకు అవగాహన ఉండాలి. వీటిని చూడాలి మీరు. ఎందుకు? ప్రతి యూనిట్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ 5 మార్కులే, 5 ప్రశ్నలే వస్తాయి. అంటే ఒక ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఉంటాయి కాబట్టి మొత్తం 10 యూనిట్లు, 15లో 50 ప్రశ్నలు. అంటే ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మేము ఓన్లీ టీచింగ్ అప్టిట్యూడ్ చదువుతాం, మాకు 50 మార్కులకు 40 మార్కులు రావాలి, నో, అట్లా రావు. ఎందుకు? ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలే అడుగుతారు, అంతకు మించి ఒక్క ప్రశ్న కూడా అడగరు మిత్రమా. కాబట్టి ప్రతి యూనిట్ పైన మీరు అవగాహన ఉండాలి. సార్, మేము నాన్ మ్యాథమెటికల్ అభ్యర్థులం, నాన్ మ్యాథ్స్, మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ వల్ల మాకు ఈజీగా ఎట్లా గెయిన్ కావాలి? ఎస్, మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు డెఫినెట్గా గెయిన్ అవుతారు. ఎందుకు గెయిన్ అవుతారో నేను ఒక్కొక్క ఈ క్వశ్చన్ పేపర్ మనం చూసే క్రమంలో ఏ యూనిట్, ఈ ప్రశ్న ఏ యూనిట్ లెక్కలు వచ్చింది, దేనికి సంబంధించిందని కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. మీరు ఒక అనాలిసిస్ చేసి, ఇప్పటికీ 24-25 వీడియోలు చేశాము. ఇందులో మీరు ఆ ప్రతి వీడియోను అనాలిసిస్గా మీరు చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ను, ప్రీవియస్ పేపర్ను మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే, మీ 29 సబ్జెక్టుల కంటే కూడా అత్యధిక స్కోర్ మీరు పేపర్ వన్లో చేయొచ్చు. కాబట్టి ఈ 10 యూనిట్ల పైన మీకు అవగాహన ఉండాలి. ప్రతి యూనిట్లకెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి, ఒక్క ప్రశ్నకు 2 మార్కులు. కాబట్టి మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. ఇది మొదటి గంట లోపల మీరు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ బేస్లో ఉంటుంది ఎగ్జామినేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎంత వయసు ఉన్నవారైనా రాయొచ్చు, ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. తర్వాత ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఫ్రెష్ పీజీ స్టూడెంట్స్, యూ షుడ్ అప్లై దిస్ టీఎస్ సెట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ టీచింగ్ సైడ్ వచ్చి డిగ్రీ పీజీ కాలేజీలో పనిచేయాలనుకుంటే మీరు డెఫినెట్గా టీఎస్ సెట్ ఇప్పుడే అప్లై చేయండి. సార్, మేము ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాం కదా, చేయొచ్చా? ఎస్, యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అప్లై. కానీ మీరు 2 సంవత్సరాల లోపల పీజీ ఈ టీఎస్ సెట్కి సంబంధించి ఏది ఎలిజిబుల్ అయినప్పటికీ మీకు ఇమీడియట్గా మీరు ఎలిజిబిలిటీ ఇవ్వరు, సర్టిఫికేట్ ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? మీ ఈ ఎగ్జామ్ రాసిన 2 సంవత్సరాల వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అంత లోపల మీరు పీజీ పాస్ అయ్యి 55% మార్కులతో మీరు పాస్ అయితే మనకు ఈ టీఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, కింది వైపున ఉంటుంది. మీరు వెళ్ళి ఎంచక్క మీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. వన్స్ ఎలిజిబుల్, ఇట్ ఈస్ పర్మనెంట్. ఓకే, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకే, మరి దీనికి సంబంధించి మనం టీఎస్ సెట్కి సంబంధించి 2023కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం నిన్నటి వీడియోలో మొదటి 25 ప్రశ్నలు అంటే 5 యూనిట్ల వరకు చెప్పుకున్నాం. 6వ యూనిట్ నుంచి ఇవాళటి మన వీడియోలో మనం చెప్పుకుందాం. మళ్ళొకసారి స్కీమ్ ఏది ఒకసారి స్కాన్ చేస్తూ స్పీడ్గా చూసుకుందాం. ఇది 2023కి సంబంధించినటువంటి టీఎస్ సెట్ షిఫ్ట్ 1లో జరిగినటువంటి పేపర్. మనకు 2 రోజులు ఎగ్జామ్ జరుగుతాయి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 కింద మొత్తం మనకి 4 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇది ఒక రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి పేపర్. దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో మనకు 50 ప్రశ్నలు, 100 మార్కులకు గాను ఒక్కొక్క ప్రశ్నకు 2 వేసి, మొదటి ప్రశ్న టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, ఇక్కడ అభ్యసన టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి అడిగారు. మొదటి నుంచి 5 ప్రశ్నల వరకు టీచింగ్ అప్టిట్యూడ్. 6వ ప్రశ్న నుంచి మొదలుకొని, చూడండి ఇప్పుడు 6వ ప్రశ్న చూపిస్తున్నాం, 6వ ప్రశ్న నుంచి మొదలుకొని 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న ఉంటుంది.
తర్వాత 11th నుంచి అంటే 11 నుంచి 15వ ప్రశ్న వరకు మనం చూసుకున్నప్పుడు 11th నుంచి 15th వరకు మనం చూసుకున్నప్పుడు ఇది కాంప్రహెన్షన్, ఒక ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తారు. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి లెవెల్లో మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ ఈజీగా చదువుకోవచ్చు. నాకు ఇంగ్లీష్ అర్థం కాదంటే తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఎందుకు? పేపర్ 1 బోత్ మీడియాలో ఇస్తారు, అంటే ఇంగ్లీష్లో ఇస్తారు, తెలుగులో ఇస్తారు. ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా పేపర్ 1 తెలుగు ఇంగ్లీష్ 2 మీడియాలో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సైన్స్ అభ్యర్థులకు సైతం పేపర్ 1 తెలుగులో కూడా ఉంటుంది. కానీ సైన్స్ అభ్యర్థులు మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్ వీళ్ళకి సంబంధించి వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది. సరే, 15వ ప్రశ్న తర్వాత 16వ ప్రశ్న నుంచి మొదలుకున్నప్పుడు కాంప్రిహెన్షన్ తర్వాత ఇది ఇక్కడ నుంచి 16వ ప్రశ్న నుంచి మొదలుకొని 20 ప్రశ్న వరకు కమ్యూనికేషన్, అంటే మనకు ఏది భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుంది. కమ్యూనికేషన్ 16 నుంచి 20 ప్రశ్న వరకు చూడండి. ఒక్క ప్రశ్న కూడా ఎక్కువ మీరు ఏది యూనిట్లోకి వెళ్ళి రాదు. ప్రతి యూనిట్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. 20 ప్రశ్న వరకు కమ్యూనికేషన్ అయిపోయింది. 21 నుంచి మొదలుకొని మనకు కమ్యూనికేషన్ తర్వాత మనకు ఉన్నటువంటిది 21 నుంచి 25 ప్రశ్న వరకు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అంటే గణిత శాస్త్ర అభిరుచి మరియు వివేచనానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. చూడండి, ఇందులో మనకు ఈ లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, తర్వాత కోడ్ భాష, తర్వాత ఈ ఏది లాభాలు నష్టాలు వాటాలు, తర్వాత ఏది నష్ట శాతం, దాని తర్వాత మనకు ఈ 26వ ప్రశ్న నుంచి మొదలుకుంటే 26 నుంచి 30 ప్రశ్న వరకు లాజికల్ రీజనింగ్, అంటే తార్కిక వివేచన. ఇది ఇవాళ నుంచి మనం వీడియోలో చెప్పుకుంటాం. ఇప్పటి వరకు 25 ప్రశ్న వరకు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. సరే, 26వ వీడియో చూద్దాం. లాజికల్ రీజనింగ్ అంటే తార్కిక వివేచనకు సంబంధించిన ప్రశ్నను మనం గమనించినప్పుడు, నో విలేజ్ ఈజ్ ఎ సిటీ, అంటే ఏ పల్లెటూరు నగరం కాదు. ఆల్ సిటీస్ ఆర్ స్టేట్స్, అన్ని నగరాలు రాష్ట్రాలే. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? సమ్ విలేజెస్ ఆర్ సిటీస్, అంటే కొన్ని గ్రామాలు నగరాలు. సమ్ సిటీస్ ఆర్ స్టేట్స్, కొన్ని నగరాలు రాష్ట్రాలు. ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు వెళ్ళి, అంటే కన్క్లూజన్లకు వెళ్ళి ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే ఇది కొన్ని నగరాలు రాష్ట్రాలు. ఎందుకు కొన్ని నగరాలు రాష్ట్రాలను ఎందుకు చెప్పుకుంటాం? ఇక్కడ అన్ని నగరాలు రాష్ట్రాలే అన్నప్పుడు రెండోది కరెక్ట్ అయింది. మరి మొదటిది ఎందుకు కరెక్ట్ కాదు? ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ప్రకటన ఏ పల్లెటూరు నగరం కాదు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కొన్ని గ్రామాలు నగరాలని ఇచ్చాడు. అంటే ఇక్కడ పల్లెటూరు నగరం కాదు అన్నప్పుడు గ్రామాలు నగరాలు ఎట్లవుతుంది? కాదు. కాబట్టి మొదటిది కాదు, కేవలం రెండో ఆప్షనే కరెక్ట్ అవుతుంది. అంటే ఇది ఓకే. ఇది తార్కిక వివేచనలో మొదటి ప్రశ్న. ఇంకా తార్కిక వివేచనలో రెండో ప్రశ్న చూడండి. 90 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో 60 మంది మ్యాథ్స్, 50 మంది సైన్స్, 20 మంది రెండింటిని ఎంచుకున్నారు. ఎంతమంది విద్యార్థులు సైన్స్ మాత్రమే ఎంచుకున్నారు? ఇక్కడ ఆన్సర్ 30. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన ప్రశ్న. ఇందులో లాజికల్ రీజనింగ్ లో, హౌ ఈజ్ మై సన్స్ డాటర్స్ సిబ్లింగ్స్ మదర్స్ రిలేటెడ్ టు మై వైఫ్స్ ఓన్లీ సన్? నా కొడుకు, ఇక్కడ ఏమని చెప్పాడు? నా కొడుకు కూతురు తోబుట్టువు తల్లికి. నా కొడుకు కూతురు తోబుట్టు తల్లికి నా భార్య ఒక్కగానొక్క కొడుక్కి ఎలాంటి సంబంధం ఉంటుంది, లేదా ఎలాంటి బంధువు అవుతాడు అని అడిగింది. సిస్టర్ అవుతారా, సిస్టర్ ఇన్ లా అవుతారా, వైఫ్ అవుతారా, ఆంటీ అవుతారా? అంటే ఆన్సర్ వైఫ్. అర్థమవుతుందా? ఏమవుతారు? వైఫ్ అవుతారు. నెక్స్ట్ 29 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సిగ్నిఫైడ్ బై ఉదాహరణ ఆఫ్ అనుమాన, అంటే దట్ మీన్స్ ఇన్ఫరెన్స్ ఇన్ ఇండియన్ లాజిక్. మనకు భారతీయ తత్వానికి సంబంధించి లేదా భారతీయ తర్కానికి సంబంధించి ఈ కింది వాటిలో అనుమాన అంటే నిర్ధారణ యొక్క ఉదాహరణ సూచించినది ఏది? అంటే అనుమాన అంటే దట్ మీన్స్ నిర్ధారణ యొక్క ఇన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అడిగారు. స్టేట్మెంట్ ఆఫ్ ది రీజన్, ప్రపోజిషన్ టు బి ప్రూవ్డా, లేదా కన్క్లూజన్ ప్రూవ్డా, లేదా యూనివర్సల్ ప్రపోజిషన్ ఎలాంగ్ విత్ ఎన్ ఇన్స్టెన్స్, అంటే ఉదాహరణతో పాటు సార్వత్రిక ప్రతిపాదన అనేటువంటిది మనకు భారతీయ తార్కంలో లేదా తార్కిక వివేచనంలో మనకు అనుమాన లేదా నిర్ధారణ యొక్క ఉదాహరణ చూపించవచ్చు. ఏది? ఉదాహరణతో పాటు సార్వత్రిక ప్రతిపాదన, యూనివర్సల్ ప్రపోజిషన్ ఎలాంగ్ విత్ ఎన్ ఇన్స్టెన్స్. తర్వాత లాజికల్ రీజనింగ్ లో చివరి ప్రశ్న 30th క్వశ్చన్. ఇందులో
ఈ దిగువ స్టేట్మెంట్లో పరిగణలోకి తీసుకోండి, సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక వస్తువు యొక్క గ్రహణం ఆధారంగా ప్రత్యక్ష వినికిడి ఆధారంగా శృతి. తర్వాత ఇక్కడ నయాయిల ప్రకారం ఊహ రెండు రకాలు. అవి స్వార్థనుమన అంటే ఒక ఆత్మకు ఊహ, మరియు పరార్థనుమన అంటే ఇతరుల కోసం అంచనా. ఇంగ్లీష్ లో మనం ప్రత్యక్ష బేస్డ్ ఆన్ ది పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ శృతి బేస్డ్ ఆన్ హియరింగ్. సెకండ్, అకార్డింగ్ టు ది Naiyayikas, inference is of two kinds, namely Swadhanumana, that means inference for oneself, and Parathanumana, that means inference for the sake of others. ఈ రెండింటి ప్రకారం కింద ఏది ఇందులో ఒకటి కరెక్ట్ అవుతుంది అని అడిగాడు. అంటే సరైంది రైట్ ఆప్షన్ అడిగాడు, రాంగ్ ఆప్షన్ అడిగాడు. క్వశ్చన్ బాగా చదవాలి మీరు. రైట్ ఆప్షన్ అడిగాడు కాబట్టి ఏ అవుతుందా, బి అవుతుందా, ఏబి అవుతుందా అంటే ఈ స్టేట్మెంట్ లో రెండూ కరెక్ట్. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే 31 నుంచి 35 ఇది మనకు ఈ దత్తాంశ విశ్లేషణ, డాటా అనాలిసిస్ 10th క్లాస్ వరకు మ్యాథ్స్ మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా మీరు ఇది ఈ స్టాటిస్టిక్స్ చదివినటువంటి వాళ్ళు కానీ, లేదా ఒక ట్యాబులార్ ఫామ్లో కానీ, ఒక గ్రాఫ్ రూపంలో కానీ, బార్ గ్రాఫ్ కానీ, పై గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ ఇచ్చి 31 నుంచి 35వ ప్రశ్న వరకు 5 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక వ్యవస్థకు సంబంధించి, లేదా ఒక సంస్థకు సంబంధించి, ఒక పరిశ్రమకు సంబంధించి, ఒక పాఠశాలకు సంబంధించి, లేదా ఒక క్లాస్ రూమ్లో సబ్జెక్టులకు సంబంధించిన వివిధ దత్తాంశాలను ఇచ్చి వాటి మధ్యలో సంబంధం, లేదా వాటి మధ్య పర్సంటేజ్, లేదా పరిశ్రమ అయితే ఉత్పత్తి ఉత్పాదకతల శాతం, లేదా వ్యవస్థ అయితే లాభ నష్టాలు, వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు 31 నుంచి 35వ ప్రశ్న వరకు. ఇది 7వ యూనిట్. తర్వాత 8వ యూనిట్ కు మనం వెళ్ళినప్పుడు 36వ ప్రశ్న నుంచి మనం గమనిస్తే ఇందులో మెయిన్ గా మనకు వచ్చేది ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే మనకు ఏదైతే సమాచార ప్రసారానికి సంబంధించి కమ్యూనికేషన్ టెక్నాలజీ, సాంకేతిక సమాచార ప్రసార సాంకేతికతకు సంబంధించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి అబ్రివేషన్స్ కానీ, లేదా కంప్యూటర్ టెర్మినాలజీ కానీ, ఇంటర్నెట్ కానీ, లేదా వివిధ అబ్రివేషన్స్ ఇందులో మనకు అడుగుతారు. ఇక్కడ మనకి ఏమడిగారంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎస్డి. ఎస్ఎస్డి యొక్క పూర్తి పేరు ఏంటి? స్మార్ట్ స్టేట్ డిస్ప్లేనా, స్మార్ట్ స్టేట్ డ్రైవా, సాలిడ్ స్టేట్ డిస్ప్లేనా, సాలిడ్ స్టేట్ డ్రైవా అంటే ఆన్సర్ ఎస్ఎస్డి. అంటే ఏమని చెప్పుకోవాలి? సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని చెప్పుకోవాలి. ఏమని చెప్పుకుంటాం? సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది అబ్రివేషన్. ఇట్లాగే కంప్యూటర్కి సంబంధించిన ర్యాము, రోము, అదేవిధంగా ల్యాను, వ్యాను, ఇలాంటి అబ్రివేషన్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని మనం పిలుస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్. లేదా మ్యాన్ అని కూడా ఇవ్వచ్చు. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్, ఏంటిది? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. లేదా వ్యాన్ అని ఇస్తారు. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అని మనం పిలవచ్చు. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లేదా మనకు ర్యామ్ అని ఇవ్వచ్చు, అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. లేదా రోమ్ ఇవ్వచ్చు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ. ఇట్లా ఈ విధంగా మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి పదజాలం. లేదా మనకు ఇంటర్నెట్కి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అడగచ్చు, వరల్డ్ వైడ్ వెబ్ అని. అదేవిధంగా ఈమెయిల్ ఎవరు సృష్టించారు అంటే రేటామ్ లిన్సన్. హాట్మెయిల్ మన భారతదేశానికి సంబంధించి ఎవరు సృష్టించాడు అంటే సబీర్ భాటియా. ఇట్లా కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్. ఓకే, ఇందులో కంప్యూటర్లకు సంబంధించిన రకాలు అడగచ్చు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి అడగచ్చు. ఇలాంటి ప్రశ్నలు మనకు ఐసీటీలో అడుగుతారు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఐసీటీలో 2వ ప్రశ్న అంటే ఈ 8th యూనిట్కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్. ఆయాచిత ఈమెయిల్ వార్తను చాలా మందికి ఒకేసారి పంపించడం. ఎన్ అన్సాలిసిటెడ్ ఈమెయిల్ మెసేజ్ సెంట్ టు మెనీ రెసిపియంట్స్ ఎట్ వన్స్. అలా పంపించే వాటిని ఏమంటారు అంటే ఆయాచితం అంటే దాని అర్థం మనకు తెలియకుండానే మనకు పనికిరాని అని అర్థం. అంటే అన్సాలిసిటెడ్
అంటే మనం పిలవకుండా, మనం ఇన్వైట్ చేయకుండా, లేదా మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి అది వైరస్ అయితే అటాక్ అవుతుందా, స్పామ్ అవుతుందా, మెమ్స్ అయితే అంటే స్పాన్ అంటే మనం స్పామ్. జనరల్గా కంప్యూటర్లో వైరస్ అంటే అర్థం వైటల్ వైటల్ వైరస్ యొక్క పూర్తి పేరు ఏంటిదంటే అది ఒక సాఫ్ట్వేర్, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్, దీని యొక్క పూర్తి పేరు. ఇది యాక్చువల్ వైరస్. మనం బయట కరోనా వైరస్ కి దీనికి సంబంధం లేదు. కరోనా వైరస్ అనేది అది ఏది మనకు ఒక సూక్ష్మ క్రిమి, కానీ ఈ వైరస్ అనేది కంప్యూటర్లో ఏమని చెప్పుకుంటాం, ఇది సాఫ్ట్వేర్. ఇది మనకు మెయిల్స్ను కానీ ఫైల్స్ను కానీ డాటాను కానీ పాడు చేసేటువంటి ఒక రకమైనటువంటి హాని చేసే సాఫ్ట్వేర్. ఓకే, ఇది అటాక్ చేసి ఫైల్స్ ని పాడు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రోబోటిక్స్ అవుట్ రీచ్ ప్రాజెక్ట్ ఈ దిగువది ఒక డిజిటల్ చొరవ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ రోబోటిక్ అవుట్ రీచ్ ప్రాజెక్ట్? సో రోబోటిక్ అవుట్ రీచ్ ప్రాజెక్ట్ లో ఇవి కింది వాటిలో ఏవి మనకు ఒక ఇది ఇనిషియేషన్ తీసుకున్నదంటే ఈ కల్పన, ఈ విద్వాన, ఈ యంత్రం అంటే ఆన్సర్ ఈ యంత్ర. ఇలాంటివి కూడా మీరు చదవాలి. నెక్స్ట్ ఐసిటిలో 4వ ప్రశ్న, ప్రతి యూనిట్లకి 5 ప్రశ్నలే. ఐసిటిలో 4వ ప్రశ్న, ఒక వార్త నెట్వర్క్ ను ఈ దిగువ నుండి రక్షించుటకు ఫైర్ వాల్ ను ఉపయోగిస్తారు. సో ఫైర్ వాల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అగెనిస్ట్. అంటే దేనికి మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫైర్ వాల్స్ వాడతారు. జనరల్ గా ఫైర్ వాల్స్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఫైర్ వాల్స్, వైరస్ అటాక్స్, అన్ఆథరైజ్డ్ అటాక్స్, డాటా డ్రైవెన్ అటాక్స్, ఫైర్ అటాక్స్. ఆన్సర్ అన్ఆథరైజ్డ్ అటాక్స్. గుర్తుపెట్టుకోండి, ఫైర్ వాల్స్ అన్ఆథరైజ్డ్ అటాక్స్. ఇక నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ సంబంధించిన ఐసిటికి సంబంధించిన చివరి క్వశ్చన్, అంటే దట్ మీన్స్ 8వ ప్రశ్నలో చివరి 8వ యూనిట్లో చివరి ప్రశ్న అంటే 40వ ప్రశ్న, యుఆర్ఎల్ స్టాండ్స్ ఫర్. ఇది కూడా అబ్రివేషన్ చూడండి. అంటే ఇప్పటి వరకు 2 అబ్రివేషన్లు అడిగాడు. ముందు ఎస్ఎస్డి అడిగాడు, ఇప్పుడు యుఆర్ఎల్ అడిగాడు. యుఆర్ఎల్ అంటే అర్థం ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యుఆర్ఎల్ అంటే ఏంటిది? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యుఆర్ఎల్. ఇక 41వ ప్రశ్న నుంచి 46వ ప్రశ్న వరకు 9వ యూనిట్. ఇది మనం పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి. ఇలా నేను చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ ముందుకెళ్ళి ఈ వీడియోలో మొదటి 10 యూనిట్లు మీరు రాసుకొని పెట్టుకున్నట్లయితే ఈ 41 నుంచి 45వ ప్రశ్న వరకు ఖచ్చితంగా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీరు అలా చదువుతూ ఉండండి. మీరు ఎంచక్క పేపర్ 1లో మీ ఆప్షనల్ సబ్జెక్టుల కంటే మీరు ఎంత నిష్ణాతులైతే, మీరు ఎంత తోపు అయితే అంతకు మించి ఈ పేపర్ 1లో మీరు మార్కులు సాధిస్తారు, ఏమాత్రం సందేహం లేదు. ఇక పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రశ్న చూడండి. దీర్ఘకాల ప్రగతికి స్వయం నిలకడగల పద్ధతులను డిజైన్ చేయటం. డిజైనింగ్ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ ఈజ్ వయబుల్ పాత్ టువార్డ్స్ లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్. దీనికి సరైన సమాధానం రివర్సిబుల్ అండ్ ఫ్లెక్సిబుల్, అంటే తిప్పి కొట్టగలది మరియు అనువైనది. అర్థమవుతుందా? ఇది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 42వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టర్నింగ్ ద తాజ్ మహల్ ఎల్లో? మనకు తాజ్ మహల్ పసుపు రంగుగా మార్చేటువంటి పదార్థం ఏదని అడిగారు. గుర్తుపెట్టుకోండి, తాజ్ మహల్ దేంతో నిర్మితమైంది? పాలరాయి. ఏ రాయి? పాలరాయి. రీసెంట్ గా మా పిల్లలతోటి మేము తాజ్ మహల్ వెళ్ళొచ్చాం. పాలరాయితో నిర్మించబడింది. అది ఎలా ఉండాలి? మంచిగా మెరుస్తూ వైట్ కలర్ లో ఉండాలి. కానీ అది ఏ రంగులోకి మారింది? ఎల్లో కలర్ లోకి మారింది. మన ఎలా వచ్చిందమ్మా ఈ పచ్చ రంగు? ఎలా వచ్చింది? జనరల్ గా ఈ పాలరాయి కాల్షియం కార్బోనేట్ తో తయారై ఉంటుంది. ఈ కాల్షియం కార్బోనేట్ కు నీటితో ఏదైతే ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉందో SO2 నీటితో కలిసి H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ లేదా నైట్రస్ ఆమ్లం, మనం ఏది HNO3 అని మనం చెప్పుకుంటాం. నైట్రస్ ఆమ్లం HNO3. ఇలాంటి ఆమ్లాలు ఈ కాల్షియం కార్బోనేట్ తోటి చర్య జరిపి ఏం జరుగుతుందంటే ఇక్కడ కాల్షియం సల్ఫేట్ అనే సాల్ట్ లవణాన్ని ఏర్పరుస్తుంది, నీటిని ఏర్పరుస్తుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఒకవేళ నత్రిక ఆమ్లం అయినట్లయితే ఇక్కడ మనకు సోడియం కార్బోనేట్ అనేటువంటి లవణాన్ని ఏర్పరుస్తుంది, అదేవిధంగా నీరుని ఏర్పరుస్తుంది. దాంతోపాటు మనకు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించినప్పుడు మీరు చూడండి,
ఇలా పాలరాయి, కాల్షియం కార్బోనేట్, ఇది క్షార పదార్థం, ఇది ఆమ్ల పదార్థం. కాబట్టి అర్హీనియస్ ఆమ్ల క్షార నియమం ప్రకారం ఒక ఆమ్లము క్షారము చర్య జరిపినప్పుడు లవణము మరియు నీరు అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటిది? అయితే సల్ఫర్ డైఆక్సైడ్ లేదా నత్రిక్ ఆమ్లం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నత్రిక్ ఆమ్లము 90% ఇవ్వడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తాడు, సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్తాడు. సార్ పైన సల్ఫర్ ఉంది కదా, అదెందుకు కాదంటే ఓన్లీ సల్ఫర్ చర్య జరపలేదు, సల్ఫర్ నీటితో కలిపి, అంటే సల్ఫర్ ఆక్సిజన్తో కలిసి సల్ఫర్ డైఆక్సైడ్ కావాలి. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ మళ్ళీ వర్షం నీటితోటి కలిసి మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం మారాలి. రసాయనాల రాజు అని పిలుస్తారు, ఏది సల్ఫ్యూరిక్ ఆమ్లాలు, H2SO4 అంటాం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లము చాలా అత్యంత ఇది ప్రభావవంతమైనటువంటి ఆమ్లం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లము ఈ పాలరాయిని, కాల్షియం కార్బోనేట్ ఏం చేస్తుంది, దానిపై చర్య జరిపి మనం ఏం జరుగుతుందంటే పాలరాయి రంగు మారి ఎల్లో కలర్ పడుతుంది. దీన్ని మనం పాలరాతి కుష్టు అని కూడా పిలుస్తారు, స్టోన్ లెప్రసీ అంటారు. స్టోన్ లెప్రసీ, రాతి కుష్టు అని కూడా పిలుస్తారు. స్టోన్ లెప్రసీ, రాతి కుష్టు అని పిలుస్తాం. దీనికి గల కారణం సల్ఫ్యూరిక్ ఆమ్ల వర్షాల వల్ల ఇది జరిగింది. ఇది ఎందుకు అక్కడ ఎందుకు ఈ కాలుష్యం అవుతుందంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, అంటే ముఖ్యంగా ఈ లక్నో ప్రాంతంలో, అదేవిధంగా ఈ యమునా నది తీర ప్రాంతంలో, అక్కడ ముఖ్యంగా మధుర, అదేవిధంగా కాన్పూర్, ఈ ఏరియాలో, కాన్పూర్ అంటే గంగా నది రోడ్ అవుతుంది. మళ్ళీ ఈ మధుర ప్రాంతంలో ఉండేటువంటి ఈ నూనె శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నీటితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం మారుతుంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గాల్లో విడుదలవుతుంది. గాల్లో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ విడుదలైనప్పుడు ఏమవుతుందంటే అది వాతావరణంలోకి వెళ్ళిపోయి ఆ సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యం వాతావరణం నుండి వర్షం నీటి ద్వారా కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం మారి ఈ పాలరాయి మీద పడ్డప్పుడు వైట్ కలర్ కాస్త ఎల్లో కలర్గా మారిపోతుంది. అర్థమైతే? ఇది రీజన్. దీన్ని రాతి కుష్టు లేదా మనం స్టోన్ లెప్రసీ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ బయాలజీకి సంబంధించింది. ఒకవేళ ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యం ఎక్కువ ఉంటే లైకెన్స్ అక్కడ పెరగవు. సార్ 43 క్వశ్చన్ పర్యావరణానికి సంబంధించి గాలి శక్తిని ఎందువలన సాంప్రదాయ శక్తి వనరుగా భావించేరు అంటే వైండ్ ఎనర్జీ కన్సిడర్ యాజ్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. అందుకే ఇది ఎందుకు పునరుత్పాదక, అదేవిధంగా కన్వెన్షనల్ ఎనర్జీగా భావిస్తారంటే ఇక్కడ చూడండి, అడిగిన ప్రశ్న క్వశ్చన్ బాగా చదవాలి. అలా అంటున్నారా, అలా అనట్లేదా అనేటువంటి, ఎందుకు భావిస్తారు, ఎందుకు భావించరు అని, ఇక్కడ ఎందుకు భావిస్తారు అని అడిగారు. అది గాలి యంత్రాన్ని తిప్పుతుంది కాదు, అది నీటిని పైకి పంపుతుంది కాదు. చూడండి, అది వెంటనే దొరుకును, దీర్ఘకాలం ఉపయోగించవచ్చు. ఎస్, వై? బికాస్ ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, ఇట్ ఈస్ రీసైక్లింగ్ ప్రాసెస్. మనకు తెలుసు వాయువు ఎప్పుడు కూడా పునశ్చక్రం చెందుతూ ఉంటుంది, కాబట్టి ఇది వెంటనే దొరుకుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలం ఉపయోగించవచ్చు, కాబట్టి ఇది సాంప్రదాయ ఇంధన వనరు. ఎట్ ద సేమ్ టైం ఇది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ గా కూడా మనం చెప్పుకుంటాం. 44 అంటే మనకు ఈ 9th యూనిట్ లో పర్యావరణానికి సంబంధించిన 4వ ప్రశ్న మనం గమనించాం. జాతీయ విపత్తు తగ్గింపు అంతర్జాతీయ దినం వేడుక చూసుకుంటాం. చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ఇంటర్నేషనల్ డే ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్ సెలబ్రేషన్. అంటే పర్యావరణానికి సంబంధించి ఈ ప్రకృతి విపత్తులను తగ్గించే దినోత్సవం ఏది అనేది. అంటే ప్రకృతి వనరులకు సంబంధించి మనకు ఈ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్ అనేది, అంటే జాతీయ విపత్తు తగ్గింపుకు సంబంధించినటువంటి అంతర్జాతీయ దినోత్సవం ఏదైనా జూన్ 15 కాదు, మార్చి 5 కాదు, అక్టోబర్ 13 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అక్టోబర్ 15 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది నేషనల్ డిజాస్టర్ రిడక్షన్, జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిపేటువంటి దినోత్సవం అక్టోబర్ 13. ఇది గమనించాలి. ఇంకా పర్యావరణంలో చివరి క్వశ్చన్ ఏది, 9th యూనిట్ లో చివరి ప్రశ్న చూడండి, 41 నుంచి 45వ ప్రశ్న. ఇది అభ్యర్థులు ఈ విధంగా చదవాలి మీరు, 41 నుంచి 45. ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఎక్స్ట్రా వేరే యూనిట్లకి వెళ్ళి అడిగారు మిత్రమా, ఇది గమనించాలి అభ్యర్థులు. ఇందులో ఇండియాలో జాతీయ వాతావరణ రక్షణ చట్టాన్ని అనుమతించిన సంవత్సరం. ఇన్ విచ్ ఇయర్ ద నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ఇండియా. మరి 71 81 86 95 అంటే రైట్ ఆన్సర్ 1986. 1986 మనకు అడిగిన ప్రశ్న నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. భారతదేశానికి సంబంధించి నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ భారతదేశంలో ఎప్పుడు జాతీయ వాతావరణ పరిరక్షణ చట్టం అంటే 1986 అని పెట్టాలి. ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడి వరకు పర్యావరణకు సంబంధించిన ప్రశ్నలు 41 నుంచి 45. ఇది 9వ యూనిట్. ఇక చివరి యూనిట్ 10వ యూనిట్ 46 నుంచి 50 ప్రశ్నలు, అంటే 50
5 ప్రశ్నలు. ఇది మనకు ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్న. చూడండి, ఇండియాలో మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ, విచ్ ఇస్ ద ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీ. దాన్ని మనం ఏమని మార్చుకున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలో, గుర్తుపెట్టుకోండి. ఇది మన జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మనకు ఓపెన్ విధానం, దూర విద్య ద్వారా, కరెస్పాండెన్స్ కోర్సెస్ ద్వారా సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ. అదే ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో ఉంది. ఇది గమనించాలి అభ్యర్థులు. ఓకే, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది, కానీ ఇది ఏపీ కంటే కూడా, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తర్వాతనే ఓపెన్ చేయబడ్డది, తయారు చేయబడ్డది. నలంద విశ్వవిద్యాలయం ఓపెన్ యూనివర్సిటీ కాదు, ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది అత్యంత ప్రాచీనమైన యూనివర్సిటీ. మనకు నలంద, తక్షశిల, అదేవిధంగా ఇది నాడియా, వల్లభి ఇలాంటి విశ్వవిద్యాలయాలు మనకు వేదకాలంలో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ విజ్ఞానం అంతా కూడా మన దగ్గరే ఉంది. అందరూ వచ్చారు, కొల్లగొట్టుకుపోయారు. బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టడం జరిగింది. దాని రూపురేఖలు లేకుండా చేశారు బక్తియార్ ఖిల్జీ. ఏది నలంద విశ్వవిద్యాలయం. ఇది అభ్యర్థులు గమనించారు. ఇది ఆల్రెడీ గత పేపర్లో అడిగారు క్వశ్చన్, ముందు నేను చెప్పిన వీడియోలో ఉంది, అది కూడా చూడండి. నెక్స్ట్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏబిసి ఫుల్ ఫామ్ అడిగారు, అబ్రివేషన్ అడిగారు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఈ కొత్త పదాన్ని మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏబిసి స్టాండ్స్ ఫర్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఇది మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకొకటి కూడా అడిగారు, మీరు గమనించండి. గత పేపర్ ఇంతకు ముందు విద్యా విధానం 10+2+3 ఉండే, కానీ ఇప్పుడు విద్యా విధానం ఏ విధంగా మారిపోయిందంటే 5+3+3+4. ఇది మనకు ఏది మనకు ఎన్ఈపికి సంబంధించినటువంటి విద్యా విధానం. ఇది అభ్యర్థులు గమనించాలి. ఏమైంది 5+3+3+4 అనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా విధానం ఈ విధంగా ఉండబోతుంది. 5+3+3+4 గతంలో ఏ విధంగా ఉండేది అంటే ఇప్పటి వరకు ఏది అమల్లో ఉందంటే 10+2+3 అమల్లో ఉంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించిన 3వ ప్రశ్న మనం గమనిస్తే, ఈ కింది దానిపై దృష్టి పెడితే విలువ విద్య యొక్క ఉద్దేశం చక్కగా నెరవేరుతుంది. ద పర్పస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ సర్వ్డ్ బై ఫోకసింగ్ ఆన్. దేనిపైన దృష్టి సారిస్తే, దేనిపైన ఫోకస్ చేస్తే మనకు విలువల విద్య, ఏదైతే వాల్యూ ఎడ్యుకేషన్, యాక్సియాలజీ అని కూడా మనం చెప్పుకుంటాం, ఈ ఎథిక్స్ సంబంధించి ఎక్కువ దృష్టి సారించవచ్చు. అంటే మానవ విలువలకు ఆందోళన, కన్సర్న్ ఫర్ హ్యూమన్ వాల్యూస్. ఇక్కడ ఆందోళన అనకూడదు, కన్సర్న్ అంటే దానిపైన దృష్టి సారించడం. కన్సర్న్ దానిపైన మన దృష్టి, మానవ విలువల పైన మనకున్నటువంటి దృష్టికోణం లేదా దాని పట్ల మనకున్న ఏది ప్రాముఖ్యత. ఆందోళన అనేది తెలుగు కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేరు. కన్సర్న్ ఫర్ హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలకు మనం ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనకు విలువ విద్య అనేటువంటిది చక్కగా నెరవేరుతుంది. తర్వాత 4వ ప్రశ్న, ఏది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించిన 4th క్వశ్చన్, మనకు 10వ యూనిట్. ఇది 10వ యూనిట్ లో 49వ ప్రశ్నగా మనం చెప్పుకుంటాం. 4వ ప్రశ్న, ఏది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విలువ విద్య అందించుటకు సరైన పద్ధతి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ విలువలకు సంబంధించి మానవ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం కదా. మరి ఇక్కడ విలువ విద్య అందించడానికి ఏ పద్ధతిని అందించాలి అంటే ద బెస్ట్ వే ఫర్ ప్రొవైడింగ్ వాల్యూ ఎడ్యుకేషన్ త్రూ, అంటే విలువల విద్యను అందించడానికి మనం ఏ పద్ధతిని అవలంబించాలి అంటే చూడండి, రాత గ్రంథాలపై చర్చల అంటే డిస్కషన్ ఆన్ స్క్రిప్చర్ టెక్స్ట్, విలువలపై ఉపన్యాసాల ప్రసంగాలు అంటే మన లెక్చర్ డిస్కోర్స్ ఆన్ వాల్యూస్. వాల్యూల పైన నేను పోయి ఒక గంట లెసన్ దంచేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మారుతారా? సెమినార్స్, సింపోజియా వాల్యూస్, దానిపైన సెమినార్లు పెట్టి సింపోజియాలు పెట్టడమా? చూడండి, చివరి ప్రశ్న ఎంత కరెక్ట్ ఆన్సర్. విలువలపై హితోపదేశ ప్రతిబింబ సమావేశం అంటే మెంటారింగ్. అంటే ఎప్పుడు కూడా అనునిత్యం మనం ఫాలో అప్ చేస్తూ, మెంటారింగ్ అంటే ఒకరోజు చెప్పి వదిలిపెట్టడం కాదు, అంటే వాళ్ళకు హితోపదేశం చేస్తూ కంటిన్యూషన్ వాళ్ళతో ఫాలో అప్ చేయడం. రిఫ్లెక్టివ్ సెషన్స్ అండ్ వాల్యూస్, ఏదైతే మన ప్రాచీన మన భారతదేశ పరంపర,
ఈ పరంపర, ఈ ప్రతిష్ట గురించి వాళ్ళ లోపల రిఫ్లెక్షన్స్ వచ్చేటట్టు కనుక మనం చేస్తే, ఎస్, మన భారతదేశం ఇంత ప్రతిష్ట కలిగినటువంటి భారతదేశం, ఇంత విలువలతో కూడిన భారతదేశం, ఇంత మన పవిత్రమైనటువంటి భారతదేశం అనే భావన మానవ హృదయంలో, మానవ మేధస్సులో, విద్యార్థి యొక్క ఆలోచనలో మనం ప్రతిబింబింపజేసినట్లయితే, ఈ రిఫ్లెక్షన్స్ మనం చెప్పినట్లయితే డెఫినెట్ గా ఈ విలువల విద్య అది సరైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరి ప్రశ్న 2023 షిఫ్ట్ 1 లో జరిగినటువంటిది. ఇదా యాక్చువల్గా స్వయం అని పూర్తి పేరు ఇవ్వాలి, కానీ సమయాన్ని ఇచ్చారు, అది అందరికీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీరు గమనించినప్పుడు స్వయం కానీ, స్వయం ప్రభ కానీ, మూక్స్ కానీ ఇలాంటి పదాలు వస్తాయి. చూడండి, ఏంటిది అది? స్వయం, ఇది ఇవ్వాలి, అది తప్పించాను. అదేవిధంగా స్వయం ప్రభ, స్వయం ప్రభ ఇది ఛానల్. ఈ స్వయం ప్రభ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు 18 ఛానల్స్ తో కూడి ఉండేటువంటి ఒక ఛానల్. స్వయం యొక్క పూర్తి పేరు ఉంటుంది. అదేవిధంగా NPTEL, తర్వాత మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఇవి మనకు ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ ఇలాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, NITs మనకు ఆన్లైన్లో బ్లెండెడ్ మోడ్లో మనకు కోర్సెస్ అందిస్తాయి. NPTEL కానీ, తర్వాత స్వయం కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ, వీటికి సంబంధించి కూడా మీరు అభ్యర్థులు గమనించాలి. ఇంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి మీరు గమనిస్తే మెయిన్గా ఈ విద్యకు సంబంధించి మనకు యూజీసీ కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అదేవిధంగా మనకు NAAC నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, అదేవిధంగా మనకు NIEPA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, NIEPA, దీన్ని ఇప్పుడు NUPA అని పిలుస్తున్నారు, NEUPA అని పిలుస్తున్నారు. ఈ NIEPA ఇలాంటి సంస్థలు, వాటికి సంబంధించిన అబ్రివేషన్స్ ఇవి మనం గమనించాల్సి ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కాబట్టి అభ్యర్థులు మీరు ఏదైతే సూచించబడినటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ 10 అంశాలు, 10 యూనిట్లను, ఒక్కొక్క యూనిట్కి 5 ప్రశ్నలు, కేవలం 5 ప్రశ్నలు మాత్రమే, కేవలం ఈ 5 ప్రశ్నలు, ఒక్కొక్క యూనిట్కి 5 ప్రశ్నలు, ఈ 5 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 2 మార్కులు కాబట్టి 10 మార్కులు, ఒక్క యూనిట్కి 10 మార్కులు మాత్రం వస్తాయి, కానీ అంతకు మించి రావు. ఇది అభ్యర్థులు గమనించాలి. కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్కు 5 ప్రశ్నలు, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, కాంప్రిహెన్షన్ 5 ప్రశ్నలు, కమ్యూనికేషన్ 5 ప్రశ్నలు, మ్యాథమెటికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, అదే లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, ICT 5 ప్రశ్నలు, డాటా అనాలిసిస్ 5 ప్రశ్నలు, అదేవిధంగా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 ప్రశ్నలు, లాస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 ప్రశ్నలు. ఈ విధంగా 10 యూనిట్లకు వెళ్ళి ఒక్కొక్క దానికి వెళ్ళి 5 ప్రశ్నలు, మొత్తం 50 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, 50 మార్కులు. మీరు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా అత్యధిక మార్కులు ఇందులో సాధిస్తారు. మీరు విశ్లేషిస్తూ చదవండి. మీతో మేము ఎప్పుడు కూడా ఉంటాం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల మీకు వెన్నంటే ఉంటుంది. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, మేము డెఫినెట్ గా క్వాలిఫై అవుతామని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.